ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 25/5/2025 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళ పక్షము, త్రయోదశి మధ్యాహ్నం 3:49 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది. అశ్విని నక్షత్రం ఉదయం 11:10 వరకు ఉండి తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 6:10 వరకు వ్యాప్తిగా ఉంటుంది. తిరిగి ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 4:08 నుంచి 5:48 వరకు కూడా అమృత ఘడియలు ఉన్నాయి. దుర్ముహూర్తం సాయంకాలం 4:57 నుంచి 5:48 వరకు, వర్జ్యం ఉదయం 7:36 నుంచి 9:02 వరకు, తిరిగి రాత్రి 7:39 నుంచి 9:04 వరకు కూడా వర్జ్యము వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. రాహుకాలం సాయంకాలం 5 గంటల నుంచి 6:36 వరకు, సూర్యోదయం 5:45కి, సూర్యాస్తమయం 6:40. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభ ఆర్థిక ఆనంద లాభాలు, రావలసిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సిన ధనం ఇచ్చేసే అవకాశం, రుణపీడ పరిహారం, రోగనాశనం, వస్తులాభం, వాహన యోగం, బంధుమిత్రుల సమాగమం, శుభకార్యాచరణ, శుభవార్తా శ్రవణం, ధనధాన్య వృద్ధి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారమే అవకాశాలు, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, మంచి పట్టుదల, మంచి మాట తీరు, అందరినీ ఆకట్టుకోగలిగే అవకాశం, శుభకరమైన సంతాన వార్తలు కూడా వినవచ్చు. వ్యాపార పరంగా కూడా అభివృద్ధి బాగా కనబడుతుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ్ డిపో, బాణసంచ కర్మకర గానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం బాగా కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, రాజకీయ నాయకులకు అనుకూలత, జ్యోతిష్య పండితులకి లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవచ్చు. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా శుభ ప్రశాంతమైన వాతావరణం పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. తొందరపాటుతనం, అనవసరంగా చిన్న చిన్న విషయాల గురించి కంగారు పడే ప్రయత్నం చేయకండి. లేనిపోని అనవసరపు వివాదాల్లో చిక్కునే అవకాశాలని, కాస్త మౌనం మీకు ప్రశాంతత కలిగిస్తుంది. భగవద్ ధ్యానం చేయండి. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి, కక్కుర్తిగా ఉండండి. పర్వాలేదు, నా వాడండి, డబ్బులు ఇవ్వాలి, పాపం వాడికి ఇబ్బందులు ఉన్నాడు, వద్దు. ప్రమాదం కలిగే అవకాశం. ఏదైనా సహాయం చేయాలనుకుంటే నేరుగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళు, లేదా వారికి వస్తు రూపకంగా ఏదైనా అవసరం ఉంటుందో భార్య లేదా వారి కుటుంబ వ్యక్తులు కలిసి మీరు సహాయం చేయండి. తగుదునమ్మని చెప్పేసి అపాత్రదానం చేస్తే మీకు ప్రమాదం కలిగే అవకాశం. కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు. సినిమా ప్రారంభం చేయకూడదు, కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. దర్శక నిర్మాతలు మోసపోయే అవకాశం. మత్స్యకారులకు కూడా ప్రమాదం, రొయ్యలు, చేపల చెరువులకు ఇబ్బంది, రైతన్నలు కూడా పంట నష్టపోయే అవకాశాలు, లేదా ఈ బ్రోకర్ల వల్ల ఇబ్బంది పడే అవకాశం. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. అనవసర వ్యక్తులతో మీరు చేసేటువంటి తప్పుడు పనులు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. కుటుంబ పరుగు భంగం కలగడం, మీరు చాలా ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉంటాయి. ఆడపిల్లలు జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం. సెలవు రోజు కదా అని చెప్పేసి లంచాలు పుచ్చుకున్నా మీరు పట్టుబడడం ఖాయం. అలాగే వ్యాపార పరంగా నష్టం, భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ్ డిపో, బాణసంచ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ్ డిపోలో కానీ, అదే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కానీ, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కానీ నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి మాటలు నమ్మి అత్యాశకు వెళ్లే ప్రయత్నం చేయకండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండాలి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మార్కెట్కి నష్టం. సూపర్ మార్కెట్, కిరాణా సంబంధ వ్యాపార సంస్థలు మూతపడే అవకాశాలు. నకిలీగా మీరు అమ్ముతున్నటువంటి పదార్థాల వల్ల మీరు మీ యొక్క వ్యాపార స్థితిని మూసుకోవాల్సిన అవసరం వస్తుంది.
జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియా జర్నలిస్టుల వరకు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటుంది. లేనిపోని అనవసరపు ఆర్భాటాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ప్రయాణం కూడా మంచిది కాదు. ఒంటరి ప్రయాణ ఇబ్బంది, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. పెంపుడు జంతువులలో కూడా ప్రమాదం జరిగే అవకాశాలు. ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది, లేదా ఉద్యోగం నుంచి మిమ్మల్ని ఫైర్ చేసే అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని తొలగించే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 9:56 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం చేసుకోవడం మంచిది. 7 నుంచి 14 అధ్యాయాలు చదవండి. అలాగే ఎవరికైనా నీళ్లు, గొడుగు, చెప్పులు దానంగా ఇవ్వండి. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి ప్రయాణ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది శుభయోగాలు. వైవాహిక జీవనం చాలా ఆనందంగా ఉండబోతోంది. ఏదైనా ఒక మంచి శుభకార్యం జరిగే అవకాశాలు. తప్పకుండా మీకు సంతాన యోగం కానీ, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవ్వడం కానీ జరగవచ్చును. మంచి స్నేహితుల మూలకమైనటువంటి ఆర్థిక లాభం, అప్పుల బాధను విముక్తులయ్యే అవకాశం. శుభయోగము, సుఖయోగము, సంతాన యోగము, పిల్లల వల్ల గొప్ప ఖ్యాతిని పొందుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు. ఆత్మీయుల కలియిక, మాతృ సౌఖ్యము, మాతృ సంబంధ వ్యక్తుల శుభవార్త వినడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, రైతన్నలకి పంట లాభం, పూలు పడుకులు పండించే లాభాలు, రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెల్లులకి అభివృద్ధి, సినిమా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పరంగా ఉంటుంది. ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాన్ని పొందుకుంటారు. ఉద్యోగంలో అభివృద్ధి, విద్యార్థికి విదేశాల్లో కూడా మంచి అనుకూలవంతమైన విద్యా, ఉద్యోగ, వ్యాపార స్థితి. మీరు ప్రయాణం, విదేశీ ప్రయాణం కానీ, స్వదేశంలో తీర్థయాత్ర ప్రయాణం కానీ మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి తప్పకుండా మంచి శుభయోగాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రాంగణ నియామకాల్లో ఏదైనా ఇంటర్వ్యూలు ఉంటే మాత్రం తప్పకుండా మీరు విజయం సాధించడం ఖాయం. ఉద్యోగంలో ఒక మంచి ప్రశాంతత, అభివృద్ధి, మార్పు పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజు జరగబోయేటువంటి నియామకాల్లో మీకు తప్పకుండా ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారుడికి, రోజులు, చేపల చెల్లె వారికి లాభాలు, రైతన్నలకు కూడా మంచి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభదాయకమైన స్థితి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి లాభం, యజ్ఞయాగాది క్రతువులో పాలు పంచుకునే అవకాశాలు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. తప్పకుండా మీకు ఆర్థిక పరిరక్షణ ఏర్పడబోతోంది. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలంగా శుభస్థితి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రయాణ సానుకూలత. ఈరోజంతా మీకు అత్యంత శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రశాంతమైన జీవనం, ధైర్యము, స్థైర్యము, ఆనందము, తీర్థయాత్ర సేవన, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ధనకనక వస్తు వాహన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభము, ప్రాంగణ నియామకాల ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార పరంగా అభివృద్ధి, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, కుటుంబపరమైన చికాకుల నుంచి బయటపడడం, అనుకూలవంతమైన దాంపత్య సుఖ జీవనం, వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆస్తి పంపకాల్లో మంచి లాభాలు పొందుకుంటారు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలున్నాయి. వస్తువాహన సౌలభ్యం, ఆనందకరమైన సంపద, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు అనుకూలత, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను అనుకూలవంతమైన స్థితి, వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సఖ్యత, ఆనంద యోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే సుదీనంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం పైన దృష్టి పెట్టండి. అనవసరమైనటువంటి చికాకులు, గందరగోళ నిర్ణయాలు లాంటివి కనబడుతున్నాయి. చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయడం మంచిది. ముందుగా విశ్రాంతి ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. అనవసర ప్రయాణాలు చేయకండి. విద్యార్థులు జాగ్రత్త. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం లేదా వక్ర మార్గంలో ఉద్యోగాన్ని పొందిన వారికి మిమ్మల్ని తీసివేసే అవకాశం ఉంటుంది, లేదా మీ ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు. విదేశీ ప్రయాణం అంతగా మంచిది కాదు, జాగ్రత్తగా ఉండండి. లేనిపోని అనవసర వివాదాలు చిక్కుంటారు. మాట తీరు జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. వ్యాపార పరంగా కూడా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా ఇబ్బందికరంగా ఉండబోతుంది. జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్లే సూచనలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు. మాస్క్ ధరించండి. సోషల్ డిస్టెన్స్ పాటించండి. లాటరీలకి, జూదానికి దూరం ఉండే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం కనబడుతుంది. జాగ్రత్త. భగవద్గీత పారాయణం మీకు అత్యంత అనుకూలత కలిగిస్తుంది. 1 నుంచి 4 అధ్యాయాలు చదవండి, చాలా మంచి ప్రయోజనం. అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, ఎవరికైనా చెప్పులు దానంగా ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. వీరికి ఉదయం 7:13 నుంచి 8:50 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:57 నుంచి 4:36 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి అనుకూలవంతమైన ఆనంద యోగం, వైవాహిక జీవనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం, విద్యాభివృద్ధి, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ PR పొందుకోవడం, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశాలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, కుటుంబ సభ్యులతో ఆనంద జీవనము, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశీయాన యాత్ర కూడా పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. అలాగే స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, సూపర్ మార్కెట్, కిరాణా సంబంధ వ్యాపారం లాభాలు, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లి వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, కుటుంబ సఖ్యత బాగా కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి చాలా మంచి సౌలభ్యవంతమైన జీవనంగా చెప్పవచ్చు. అనుకున్నది సాధించగలిగే అవకాశం. వృత్తి, ఉద్యోగాదుల్లో, ప్రయాణంలో శుభయోగం. ఇది చాలా మంచి అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. 9 అంకెను అదృష్టంగా వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి అద్భుతమైనటువంటి శుభ గడియ. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగల లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభం, లాటరీ లెవెల్లో జూదం వల్ల ధన ప్రాప్తి, అదృష్ట యోగం, ఆర్థిక ఆనందాది శుభయోగ, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, ధన కనుక వస్తు వాహన ప్రాప్తి పొందుకోవడం, ఈవెంట్ మేడ్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన సూపర్ లాభాలు, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి అనుకూలత, రాజకీయ నాయకులు కలిసి రావడం, కళాకారులకి, క్రీడాకులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాలు, కొత్త ప్రాజెక్టులు సాధించగలిగే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థ ఉద్యోగ లాభం, విదేశాలకు వెళ్లే నిమిత్తమే మీ ప్రయత్నం తప్పకుండా అనుకూలంగా ఉండబోతోంది. ఈరోజు మీకు శుభమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి ఆత్మీయుల కలయిక, ఆప్యాయతలు, ప్రేమాభిమానాలు, ప్రేయసి ప్రియులు ఒకటవడం, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆస్తి పంపకాల లాభాలు, శుభకార్య ఆచరణ, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం, బంధుమిత్రులతో సమాగమం, ఆనందాది శుభయోగ, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో వృత్తి, ఉద్యోగాదుల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, స్వర్ణకార వ్యాపారస్తులకి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత,
సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి మెడికల్, గృహిణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి చాలా మంచి ఆదరణ, ఆనందాది అదృష్ట యోగం. ఇది చాలా మంచి శుభయోగము, ధనధాన్య వృద్ధి, వృత్తి ఉద్యోగ లాభాలు, అనేక రకమైనటువంటి శుభవార్తలు వినడం, ధనయోగం, రుణ విమోచనం పొందుకోవచ్చును. వీరికి 8, 1 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆలోచన విధానాన్ని కాస్త పెంచుకునే ప్రయత్నం చేయాలి. తన పర భేదాన్ని మీరు చూసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. అనవసర భయాల్ని విడనాడండి. స్వతంత్ర నిర్ణయాలు మీకు శుభాన్ని కలిగిస్తాయి. ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ప్రేయసి ప్రియుల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, శుభకరమైన సంతాన యోగం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా అనుకూలమైన వృత్తి ఉద్యోగాల లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, పదార్థాలు కూడా లాభవంతమైన శుభయోగం. మంచి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర, సుఖ, శుభ, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాలు వెళ్లి నిమిత్తం ప్రయత్నాలు చేయవచ్చు. ఎల్ఐసి మెడికల్, గృహిణి జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి లాభదాటి వ్యవహారం, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు. ఉన్నతమైనటువంటి వ్యక్తులతో వ్యాపార లావాదేవీలు లాభాలు పొందుకునే అవకాశాలు, కుటుంబ సభ్యులతో సఖ్యత, ఆనంద జీవనం ఈ రోజు బాగా కలిసి వచ్చిన అవకాశాలు చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి కూడా అదృష్ట యోగాలు కనబడుతున్నాయి. సౌఖ్యము, ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ప్రశాంతమైనటువంటి శుభ జీవనాన్ని పొందుకోవచ్చు. వృత్తి ఉద్యోగాదుల లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో అనుకూలత పొందుకోవచ్చును. లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి ప్రయోజనవంతమైన శుభయోగం, కళాకారుల క్రీడల లాభాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. ఆత్మీయుల కలయిక, ఆర్థిక ఆనంద లాభాలు, రోగనాశనం, రుణ విమోచనం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. పట్టుదల, కార్యశీలత, ఆనంద యోగాన్ని, మాతాపితరుల సౌఖ్యాన్ని, గొప్పవారితో స్నేహం మీకు అనుకూలత కలిగిస్తుంది. శత్రునాశనాన్ని పొందుకుంటారు. శత్రువులని పాదాక్రాంతులను చేసుకునేటువంటి అవకాశం. విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహిణి జంటకి లాభాలు, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశం, అందరిలో కూడా గొప్ప వ్యక్తిత్వాన్ని పొందుకునే అవకాశం ఈరోజు మీకు కనబడుతోంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారికి కూడా మంచి అదృష్ట యోగా కనబడుతోంది. ధనం, మాట తీరు, కుటుంబ సౌఖ్యం, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, విద్యాభివృద్ధి, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అనుకూలవంతమైన స్థితి, వ్యాపార లాభం, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి రావడం, కుటుంబ సభ్యులతో ఆనంద యోగం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు విభేదాలు, కోర్టు బయట సమస్యల పరిష్కారమే అవకాశాలు, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభదాయక స్థితి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కి లాభం, ఎల్ఐసి మెడికల్, గృహిణి జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి శుభయోగ, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. ఈ రోజు ప్రశాంతమైన ఆనంద శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.